బ్యాంక్ ని మోసం చేయడం ఎలా అని మనోళ్ళకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్. మీకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 5 మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి. లక్కీ భాస్కర్ అండ్ జిబ్రాలా కాకుండా ఇవన్నీ రియల్ స్టోరీస్. అండ్ 5th వన్ ఈజ్ మై ఫేవరెట్. మీరు పక్కా మర్చిపోతారు, అందుకే ఈ రీల్ సేవ్ చేసుకోండి అండ్ జాయ్స్ ఆఫ్ సినిమా ఫాలో చేయండి. నంబర్ 5, ఇన్వెంటింగ్ ఆనా. 2013 లో ఆనా సరోకిన్ అనే ఒక అమ్మాయి జర్మన్ ఏరస్ లాగా యాక్ట్ చేస్తూ వెల్దీ పీపుల్ అండ్ బ్యాంక్స్ ని ఎలా ఫ్రాడ్ చేసింది అనేదే ఈ సిరీస్. కెన్ వాచ్ దిస్ ఆన్ నెట్ఫ్లిక్స్. నంబర్ 4, క్యాచ్ మీ ఇఫ్ యు కెన్. లియోనార్డో డికాప్రియో యాక్ట్ చేసిన ఈ మూవీ ఈజ్ అ క్లాసిక్ ఫైనాన్షియల్ క్రైమ్ మూవీ. ఫ్రాంక్ విలియం జూనియర్ అనే ఒక ఫ్రాడ్స్టర్ పానామ్ ఎయిర్లైన్స్ ని యూజ్ చేసుకొని ఎలా మనీ సంపాదించాడు అండ్ ఫ్రీ ఫ్లైట్స్ ఎలా తీసుకునేవాడు అనేది ఈ స్టోరీ లైన్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్యాట్ అండ్ మౌస్ స్టైల్ మూవీ. ఇది జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 3, స్పెషల్ 26. అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన ఈ మూవీని సూర్య గారు తమిళ్ అండ్ తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో ఈ మూవీ పేరు గ్యాంగ్. ఒక గ్రూప్ ఆఫ్ కాన్మెన్ సిబిఐ లాగా యాక్ట్ చేస్తూ ఏమేం క్రైమ్స్ చేశారో తెలుసుకోవడానికి ఈ మూవీ చూడండి. నంబర్ 2, ఇన్సైడ్ జాబ్. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి ఈ డాక్యుమెంటరీ. అసలు అంత పెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడానికి లీడ్ చేసిన ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదే లైన్ పైన మార్జిన్ కాల్ అండ్ బిగ్ షార్ట్ మూవీస్ కూడా వచ్చాయి. ఇదే మూవీని పొలిటికల్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవాలి అంటే టూ బిగ్ టు ఫెయిల్ చూడండి. నంబర్ 1 అండ్ మై పర్సనల్ ఫేవరెట్, వుల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్. అనదర్ క్లాసిక్ ఫ్రమ్ లియోనార్డో డికాప్రియో. ఈ మూవీ మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్యామిలీతో చూసే మూవీ అస్సలు కాదు, సో బీ అవేర్. జార్డన్ బెల్ఫోర్ట్ అనే ఒక పర్సన్ స్టాక్ మార్కెట్ యూజ్ చేసుకొని ఎలాంటి క్రైమ్స్ చేశాడు అండ్ ఎంత పెద్ద కంపెనీ బిల్డ్ చేశాడు, అతనికి ఏమైతుంది అనేది ఈ మూవీ. మీకు నెక్స్ట్ ఏ మూవీ సజెషన్స్ కావాలో కమెంట్స్ లో చెప్పేయండి. బాయ్.